లాస్ట్ 2 డేస్ది కావాలి. ఓకే మేడం, పెన్ డ్రైవ్లో వేసుకుని తీసుకొస్తాను. మీరు లోపలికి రండి మేడం. పర్లేదండి, వెయిట్ చేస్తాం. మీరు వెళ్ళి తీసుకురండి. అలాగే మేడం. బావా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు? నువ్వు ఉండరా బావా, ఇక్కడ నాకు పగిలిపోయేలా ఉంది. ధరణి, ఇప్పుడే వస్తాను. ఏంట్రా బావా? రే ఏమైందిరా, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఎందుకా? ఇక్కడ మన జెండాలు చిరిగిపోయేలా ఉన్నాయి, మనం పోయేలా ఉన్నాం తెలుసా? ఆ ఇంటోడు ఫుటేజ్ పెన్ డ్రైవ్లో కాపీ చేసిస్తా అన్నాడు. అది కానీ ఇచ్చాడు, అది కానీ చూసిందో చూడకూడదు బావా. మరేం చేయమంటావు? నువ్వు ఒక పని చేయి, కావాలంటే దాన్ని అక్కడే చంపే. ఏమండి? వస్తున్నాను బావా, అది పిలుస్తుంది, మళ్ళీ చేస్తాను. తీసుకోండి మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. పర్లేదు మేడం. మీరు మాకు పెద్ద హెల్ప్ చేస్తున్నారు. మీ మెయిల్ మర్చిపోలేము. నేను ఈయన్ని మర్చిపోలేను. వస్తామండి. మంచిదమ్మా, వెళ్ళండి. పదండి. ఏమండి, ఇంకా మనకు పట్టిన పీడ వదలబోతుంది. అవును అవును, మీరేంటి అంత కంగారు పడుతున్నారు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.